వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం అయితే పెద్ద సైజు కోడలు అయితే ఎక్కువగా రావడం జరిగింది. ఈ వీడియోలో రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్. చెత్త వచ్చేసి మరి వ్యాపారం అయితే నడుస్తుంది. $1,28,000 చెప్తున్నారు. అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి 1,32,000 చెప్తున్నారు. చెప్పాలి చెట్లు కూడా మళ్ళీ బాగుండదని నేను బయట చెప్పకూడదు కానీ ఆయన సాధనాక కడగండి పాపం మార్కెట్లో ఉండే తెలిసిన రేట్ అడుగుతారు. తెలుగులో రెండుకి ఇస్తా వాళ్ళకి. నువ్వు ఎట్లా అంటున్నావు? 2,00,000 లక్ష పైన చెప్తున్నా. ఎట్లా చెప్తు? నువ్వే చెప్తు. 3,00,000 చెప్పినా సరే చెప్పు. వాళ్ళు మీద అడుగుతున్నారు. నీ మీద తగ్గాలి. నువ్వు తగ్గకుండా ఉంటే అన్నకన్నా ఉంటే కాదు కదా. పెట్టుకోపో ఇక 1,90 తీసుకో. ఇక ఓకే 1,90 తీసుకో. తెలిసిన మనిషి మీ దగ్గర రెండు కూడా 4 పొలాల్లో ఉంటాయంట. మరి మంచి సైజులో ఉన్నటువంటి కోడల వ్యాపారం అయితే నడుస్తుంది. 1,90,000 అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 3 lakh చెప్తున్నారు. మొత్తానికి 1,10,000 తేడా ఉంది. దానికి పళ్ళు చెక్ చేస్తే ఇది వచ్చేసి 6కు వచ్చింది. జత వచ్చేసి 73,000 73,000 అయితే సేల్ అయిపోయినాయి. దానికి జత వచ్చేసి 1,80,000కి సేల్ అయిపోయినాయి మార్కెట్లో వచ్చేసి. మరి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు వచ్చేసి మరి 2 lakh చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మరి 5,000 అంటే 5,000 లాభం ఇస్తా అంటే ఇస్తలేరు. మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది. ఇంకా మొత్తానికి 5,000 పోయింది. ఇప్పుడు 10,000 లాభం ఇస్తా అంటున్నారు. మరి అట్లా కూడా ఇవ్వట్లేదు. మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తూనే ఉంది. ఇంకా మొత్తానికైతే వ్యాపారం అయితే అయిపోయింది. 1,90,000 1,90,000 అయితే సేల్ అయిపోయినాయి. అంటే ఇప్పుడిప్పుడే 10,000 లాభం ఇచ్చి తీసుకున్నారు వీళ్ళు. మొత్తానికి 1,92,000 సేల్ అయిపోయినాయి. వ్యాపారం అయితే 12,000 అయితే లాభం ఇచ్చి తీసుకున్నారు. వచ్చేసి తూర్పు జాతి గిత్తలు మరి 91,000 91,000 అయితే సేల్ అయిపోయినాయి. దానికి ఈ యొక్క కోడెల వ్యాపారం అయితే నడుస్తుంది. బండి గిరికేసుకురా బండి గిరికేస్తాను పోయి వస్తాయి 100 లక్షలు చెప్పు నిన్న మాట కదా మళ్ళీ మరి ఆ మంచి అట్లా సరిపోతుంది. 51 కొడుకురా బేరం అంటే నా మాట అలా అయిపోయిన నేను అమ్ముకున్నా చేసిన వాళ్ళకి ఉత్తూరు గడి తినేటివి పైన మేడం 1,40,000 పైన అంటున్నాడు. మరి మొత్తానికి 1,48,000 చెప్తున్నాడు. వీళ్ళు వచ్చేసి 1,36,000 1,36,000 అడుగుతున్నారు. దానికి ఈ యొక్క ఈత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. లేదు బాబా అట్లా లేదు అట్లా కాదులే
ఈ వారం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గిత్తలు అయితే మొత్తానికైతే సేలింగ్ అయితే అయిపోయినాయి. ఇక్కడ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్త వచ్చేసి 2,05,000 రూపీస్ 2,05,000 అయితే సేల్ అయిపోయింది. దానికి ఆల్మోస్ట్ ఇవైతే సేల్ అయిపోయినాయి.